చేత కాకపోతే గద్దె దిగిపోవా. భూములు అమ్మి నువ్వు ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టాల్సిన కర్మ ఏం లేదు. ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కానీ నీకంటే మంచిగా వెలగబెడతారు. చేత కాకపోతే దిగిపో. నీ కేబినెట్ మంత్రులు ఇంకోటి ఉంటే నడుపుతారు. నీకు పరిపాలనా చేత కాదు, మంచి పాలసీలు తయారు చేయరాదు, సంపద సృష్టించరాదు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదు, భూములను మాత్రం అమ్మకదొబ్బాలని ప్రయత్నం చేస్తాను. ఎవరు జాగిరిది? ఎవరు జాగీరు? నువ్వు తోటమాలి లాంటివాడి మాత్రమే, 5 ఏళ్ల తోటమాలి లాంటివాడి మాత్రమే. 2 ఏళ్ళు అయిపోయినాయి. నువ్వేదో మొత్తం గుత్తేదారైనట్టు, తెలంగాణ అంతా నీ తాత జాగీర్ అయినట్టు ఎక్కడ పడితే అక్కడ అమ్ముకునేటువంటి ఔచిత్యం రేవంత్ రెడ్డి నీకు ఎక్కడిది? నీ ప్రభుత్వానికి ఎక్కడిది? నీ క్యాబినెట్కి ఎక్కడిది? ఇది క్యాబినెట్లో చర్చించినవా? మను భూములు కావాలా అని చెప్పని క్యాబినెట్లో చర్చించినవా? 400 ఎకరాలు కావాలా హెచ్యూ భూములు అని చెప్పని మన్మాని నడుస్తూ ఉందా ఇక్కడేమన్నా? నీ ఇష్టం వచ్చినట్టు భూములు అమ్ముకదొబ్బుతాను. నువ్వు ఓన్లీ తోటమాలి మాత్రమే. తోటమాలి ఒక తోటకెట్లనో నువ్వు కూడా అట్లే రాష్ట్రానికి. ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్మును ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలతో చర్చించకుండా విద్యా సంస్థలకు సంబంధించిన భూములను అమ్మకదొబ్బేటువంటి ఒక దుర్మార్గమైన వైఖరి ఎక్కడిది అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను.